హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పాయాసం అండి. పెసరపప్పుతో మనము పాయాసం చేస్తాము. ఇందులో మనము సగ్గుబియ్యము, బెల్లము, పాలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి చేస్తామండి. చాలా కమ్మగా మధురంగా ఉంటుంది టేస్టు. ఇది కనుక మీరు ఒకసారి టేస్ట్ చూస్తే మిగతా పాయాసాలన్నీ వదిలేసి ఎప్పుడు పెసరపప్పుతోనే పాయాసం చేసుకుంటారు. అంత కమ్మగా టేస్ట్ అయితే మధురంగా ఉంటుందండి. నేను మాటలతో చెప్పడం కాదు, ఒకసారి మీరు చేసుకుని ఆ టేస్ట్ చూస్తే కనుక మీకే తెలుస్తుంది. మరి ఇంకా తయారీ విధానం చూసేద్దాం. పెసరపప్పు పాయసం కోసం కావలసిన పదార్థాలు: 1 కప్పుడు అయితే పెసరపప్పు తీసుకోవాలి. ఆ తర్వాత చిన్న కప్పుడు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇది చిన్న కప్పు అయితే సరిపోతుంది. 1 కప్పు బెల్లం తురుము, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కావాలి. దీంట్లోకి కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు. ఇది పచ్చి కొబ్బరి ముక్కలు అయితే బాగుంటుంది. ఇలా పొడవుగా కట్ చేసుకుని వీటిని మనం నేతిలో వేయించుకోవాలన్నమాట. పాయసం అనగానే పాలు కావాలి కదండి. ఇదిగో పాలు అయితే రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా పెసరపప్పు మనం వేయించాలి. డ్రై రోస్టే చేయాలన్నమాట. వేయించి దాన్ని కడిగి నానబెట్టుకుని అప్పుడు మనం పాయసం వండుకుంటే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు పెసరపప్పు వేయిందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని డ్రై రోస్టే చేయాలి. పప్పు మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది వేయక్కర్లేదు. జస్ట్ పొడి పొడిగా అలా వేయిస్తే పప్పు వేపిన తర్వాత మనం కడిగి నానబెట్టి ఉంచుకోవాలండి. కనీసం 1 అరగంట అయినా పప్పు నానితే మనకి త్వరగా ఉడుకుతుంది. పాయాసం చేసేటప్పుడు మనకి త్వరగా ఉడుకుతుంది, టైము గ్యాస్ కలిసి వస్తుంది అనమాట. ఇవి కొంచెం దోరగా వేయించాలి. అలాగే ఇది వేయించేటప్పుడు పక్కనే సగ్గుబియ్యం కడిగి నానబెట్టేసుకోవాలి. అప్పుడు సగ్గుబియ్యం కూడా త్వరగా ఉడుకుతాయి, ఇది త్వరగా ఉడుకుతుంది. కొంచెం కలర్ వచ్చేలాగా వేగనిద్దాం. ఇదిగో ఈ విధంగా వేగితే సరిపోతుంది. లైట్గా కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువ డార్క్ కలర్ వద్దు. ఓకే, ఆల్రెడీ నేను వేయించి నానబెట్టి ఉంచుకున్నాను. ఈ నానబెట్టిన పప్పుని మనం ఇప్పుడు ఉడకబెడదాము. ఆల్రెడీ నేను వేయించి నానబెట్టి ఉంచానమాట. లైట్గా కలర్ వస్తే సరిపోతుందండి, మరీ మాడిపోకూడదు. అయితే పెసరపప్పుని ఉడకనిద్దాం ఇప్పుడు. అంటే మరీ మెత్తగా స్మాష్ అయిపోకూడదు, కొంచెం బద్దలాగా ఉడకనిద్దామండి. ఇదిగో పెసరపప్పు ఈ విధంగా ఉడకాలి. ఇది ఇలా బద్దల్లా ఉండాలన్నమాట. ఇలా అంటే కొంచెం పలుకు ఉండాలి, మరీ స్మాష్ అయిపోకూడదు, కొంచెం పలుకు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పాలు వేసిన ఆ పాల్లో కూడా మరలా ఉడుకుతుంది అనమాట. అది పాలు వేస్తాము. అయితే ఇప్పుడు సగ్గుబియ్యం వేసేద్దాం. ఇవి నానబెట్టి ఉంచాం కాబట్టి త్వరగా ఉడుకుతాయి. నేను అటువైపు పాలు వేడి చేసుకుంటున్నాను ఈ లోపల, అటువైపు పొయ్యి మీద. అంటే మనకి టైం వేస్ట్ అవ్వకుండా పక్కనే అలా పెట్టేసుకుని చేయాలని మీకు చూపిస్తున్నాను. ఈ వేడిపాలు ఇందులో వేస్తే త్వరగా ఉడుకుతుంది కదా. అందుకే పప్పు మనం ఉడకబెట్టేటప్పుడు వాటర్ తక్కువ వేయాలి. జస్ట్ ఆ పప్పు ఉడికే వరకే వాటర్ వేయాలన్నమాట, ఎక్కువ వాటర్ వేయొద్దు. ఇప్పుడు మనం పాలు వేసి ఈ సగ్గుబియ్యము, పెసరపప్పు ఇందులో ఉడుకుతాయి అన్నమాట. కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడే బెల్లం వేసేస్తే అది చిక్కగా అయిపోతుంది కదా, దగ్గరికి వచ్చేస్తుంది. కానీ అప్పుడే వేయొద్దు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలాగా పాల్లో ఇవి ఉడకనివ్వాలి, పప్పులు సగ్గుబియ్యమును. ఆ తర్వాత పాలు వేద్దాం. పాలు వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా మనం తాలింపు చేద్దాం, అదే నేతిలో వేయిందాం. ఇదిగో చూడండి, మనం సగ్గుబియ్యం నానబెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఎక్కువ టైం పట్టదు, నానిపోతే త్వరగా ఉడుకుతాయి. అలాగే ఇందులో నేను కొద్దిగా సేమియాలు వేస్తున్నాను. ఇది ఆప్షనల్. అంటే బాగుంటుంది కదా తినేటప్పుడు, పళ్ళకి తగిలితే నోటికి అన్నీ తగులుతుంటే బాగుంటాయి. కొద్దిగా సేమియాలు, కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా ఇవి సగ్గుబియ్యము, ఇవన్నీ మిక్స్ అయ్యి మనకి నోట్లో తగులుతుంటే తినడానికి బాగుంటుంది అనమాట. కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. సేమియాలు ఆప్షనల్, బాగుంటుంది వేస్తే. కొద్దిగా ఉడకనిద్దామండి. ఒక 10 నిమిషాలు అలా ఉడికిన తర్వాత మనం బెల్లం యాడ్ చేద్దాం. ఇదిగో కొంచెం ఉడికాయి సేమియాలు, అలాగే ఇవన్నీ ఉడికాయి. ఇప్పుడు మనం బెల్లం వేద్దాం. ఈ సేమియాలు బెల్లం వేసిన తర్వాత చూడండి, అవి తెల్లగా ఉంటాయేమో, ముత్యాల్లా తేలుతాయి అన్నమాట పైకి. చూడడానికి భలే బాగుంటుంది, నాకు ఇష్టం. అయితే ఈ బెల్లం కలిపిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా ఇలాచీ పొడి వేయాలండి. మరి పాయసం అనగానే
ఇలాచీ పొడి వేయాలి కదా, ఇలాచీ పొడి ఉంటే వేసుకోండి, లేదంటే యాలక్కాయ చెదగొట్టి వేసినా సరిపోతుంది. ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా పాయాసంలోను, సూపర్గా ఉంటుంది ఆ ఫ్లేవరు. ఇంకా 2 నిమిషాలు మనం ఇలాగ ఉడకనిచ్చి డ్రై ఫ్రూట్స్ వేయించి దీంట్లో వేసుకుందాం. ఇవి ఇలా సగ్గుబియ్యం భలే బాగుంటాయి, సరదాగా తినేటప్పుడు కూడా నేను ఏరుకొని తింటానన్నమాట. అవి ముత్యాల భలే తెల్ల తెల్లగా ఉంటాయి. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేద్దాం. ఇదిగో ఇప్పుడు మన అసలైన పాయాసం రెడీ అయింది. ఈ స్ట్రక్చర్ రావాలన్నమాట. ఇప్పుడు బాగుంది కదా పాయాసం. అయితే దీన్ని మనం పక్కకు పెట్టేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇది కొంచెం వేడెక్కాలి, ఎందుకంటే తడి ఉంటే నెయ్యి చిటపటలాడుతుంది కదా, మీదకు చెదురుతుంది. అది కొంచెం తడి ఆరిపోయాక అప్పుడు నెయ్యి వేద్దాం. ఇది స్వచ్ఛమైన నెయ్యి అన్నమాట, ఇంట్లో తయారు చేశాను నేనే. ఆ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను వీడియో పెట్టాను, కావలసిన వారు చూడండి. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కదా, కల్తీ లేదు, కమ్మటి వాసన, కమ్మటి టేస్ట్, మంచి స్మెల్. కొబ్బరి ముక్కలు లేటుగా వేగుతాయి కదా, అందువల్ల నేను ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత మనం జీడిపప్పులు వేద్దాం. జీడిపప్పులు కొంచెం వేగాక అప్పుడు కిస్మిస్ లాస్ట్లో వేయాలి, ఎందుకంటే అవి మాడిపోతాయి. ఇవి కొంచెం వేగనిద్దాం. కొంచెం బాగా దోరగా వేగితేనే కదా ఆ కమ్మదనం వస్తుంది, వేగనిద్దాం. ఇదిగో చూసారా, ఇలా దోరగా వేగాలన్నమాట, మాడిపోకూడదు. చూసారా, ఈ టైంలో మనం తీసేయాలి. ఇది తీసేసి పాయాసంలో వేసుకుందాం. చూడండి, మన పాయాసం ఇప్పుడు చిక్కబడింది కదా, ఇదన్నమాట పెసరపప్పు పాయాసం రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఆపేయడమే, చిక్కబడిపోయింది. నేను స్టవ్ ఆపేసాను. అయితే ప్లేట్లోకి వేస్తున్నాను. ఒక బౌల్లోకి తీసుకుంటే మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయొచ్చు అన్నమాట దాంట్లోకి. అన్ని పాయాసాల కంటే ఇది బాగుంటుందండి, ఎందుకంటే పెసరపప్పు కదా, చాలా కమ్మగా ఉంటుందండి. దట్టు ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, బలమైన ఆహారం. పిల్లలకి పెడితే ఎదిగే పిల్లలకి చాలా బాగుంటుంది, స్వీట్గా టేస్ట్ బాగుంటుంది. వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తారనమాట. ప్రోటీన్ కూడా ఉంటుంది, బలమైంది. సో బయట స్వీట్ల కంటే మనం ఈ విధంగా పాయాసాలు అవి పిల్లలకి చేసి పెట్టేసుకుంటే వాళ్ళు హ్యాపీగా తింటారు, హెల్దీ కూడా. బయట ఫుడ్లు మనం అవాయిడ్ చేయొచ్చు. ఇందులో మనము కొబ్బరి కూడా వేసాం కదండి, అందులో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. అలాగే జీడిపప్పులు, కిస్మిస్ ఇవన్నీ తింటుంటే నోటికి క్రంచీగా తగులుతూ అబ్బా భలే బాగుంటుంది టేస్ట్. నేను చెప్పడం కదర్రా, మీరు చేసుకుని ట్రై చేయండి. ట్రై చేశాక అప్పుడు మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఆ రుచిని మీరు ఎంజాయ్ చేసి ఆస్వాదించి అప్పుడు చెప్పాలన్నమాట. ఈ విధంగా చేసి పెడితే ఎవరు ఇష్టపడరు చెప్పండి? పిల్లలు, పెద్దలు మొత్తం అందరు ఇష్టపడతారు కదా. సూపర్ కదండి, చాలా బాగుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది పెసరపప్పు కాబట్టి. ఎవరైనా బలహీనంగా బక్కగా ఉన్న పిల్లలు, లేదా ఎదిగే వయసులో ఉన్నవారు, ఎక్కువ పని చేసేవారు ఎవరైనా తినొచ్చు పెసరపప్పు. ఇందులో హాని కలిగించేది ఏమీ లేదు. అంటే కొంతమంది గ్యాస్ ప్రాబ్లం అంటారు, వాళ్ళు మినహాయించి అంటే వాళ్ళు కొద్దిగా తీసుకోవచ్చు. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కొద్దిగా తీసుకోండి, లేదా బెల్లం తగ్గించి చేసుకోండి. సూపర్ హెల్దీ అండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.